హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మాకిరణ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న రెసిపీ ఏంటి అంటే ఇడియాప్పం. ఇది బేసిక్గా మన సౌత్ ఇండియన్ డిషే, కాకపోతే మన తెలుగు స్టేట్స్లో కొంచెం తక్కువ చేసుకుంటారు దీన్ని ఎక్కువగా ఎవరు చేసుకుంటారంటే తమిళ వాళ్ళు బాగా ఎక్కువ చేసుకుంటారు ఇడియాప్పాన్ని. ఈ రెసిపీ అయితే నాకు కూడా పెద్దగా రాదు. కాకపోతే మా పక్కింటి తమిళక్క అయితే మాకెప్పుడు చేస్తూ ఇస్తుండేవాళ్ళు. సో, నేనైతే ఫస్ట్ అంతా చాలా కష్టమేమో అండ్ ఇది చేయడానికి చాలా ఇంగ్రీడియెంట్స్ మనకు అవసరమేమో అనుకున్నాను. కానీ తర్వాత అయితే తెలిసింది చాలా సింపుల్ అని. సో, ఇంకెందుకు మీకు కూడా ఈ రెసిపీ చూపిద్దామని అయితే పక్కింటి అక్కతో అయితే ఈ రెసిపీ అయితే చేపిచ్చి షూట్ చేశాను. దీనికి జస్ట్ మనకు ఒక్క వరిపిండి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ అయితే వరిపిండి తీసుకొని కొంచెం జల్లెడ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే కొంచెం బరకగా ఉన్న పిండి అంతా పోతుంది. ఆ తర్వాత అందులో మనకి టేస్ట్‌కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులో మనం హాట్ వాటర్ మరిగించి పెట్టుకొని వేస్తూ కలుపుకోవాలి. ఫస్ట్ అయితే చేయి పెట్టి కలపలేము, హాట్ వాటర్ కదా, కొంచెం గరిటెతో కలుపుకొని కొంచెం చల్లబడిన తర్వాత మనం అది చేత్తో బాగా కలుపుకోవాలన్నమాట. అంటే మంచి కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు. ఎలాంటి కన్సిస్టెన్సీ రావాలంటే మనకి ఇడియప్పం అనేది మనం నార్మల్గా చూడండి జంతికలు వేసుకుంటాం కదా, అలాంటి దాంట్లో వేసి మనము సన్నపూస ఏదైతే వేసుకుంటామో కారపు సన్నపూస ఆ మిషన్లోని పెట్టే మనం వేసుకుంటాం కాబట్టి ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం హ్యాపీగా కలుపుకుంటే సరిపోతుంది. కలిపిన తర్వాత ఒక 4-5 మినిట్స్ అయితే పక్కనే క్లాత్ కానీ లేదనుకుంటే ఏదైనా బౌల్ కానీ మీరు మూత పెట్టి పక్కన పెట్టారనుకోండి, అదంతా బాగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఈ లోపల మనం ఇడియాప్పం ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్రని అయితే ఆల్రెడీ అందులో వాటర్ వేసి మనమైతే పెట్టుకోవాలి. కొంచెం వాటర్ అయితే హాట్ అవ్వాలి. ఇక్కడ అక్క క్లాత్ ఎందుకు వేసారు అంటే డైరెక్ట్గా మనం ఇడ్లీ పాత్ర మీద వేస్తే మనకి రాదు కదా, అంటుకుంటుంది. అందుకని చెప్పైతే క్లాత్ వేసి మనం వేసుకున్నాం అనుకోండి, మనకి మంచిగా అది అంటుకోకుండా వచ్చేస్తుంది. అందుకని చెప్పైతే ఇలా క్లాత్స్ అయితే వేస్తారు అక్క. ఇలాగ వాళ్ళు దానికోసం ఇడ్లీ కోసం సపరేట్గా ఉంచుకుంటారు ఎప్పుడు అవి. ఇంక ఇలా క్లాత్ అయితే వేసేసి పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు దీని మీద మనం ఇడియప్పాన్ని వేసుకోవడమే అన్నమాట. చాలా సింపుల్ అన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా. మీరు కూడాను ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే దీనికి మనకి ఎలాగూ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు కదా, హ్యాపీగా చేసేయచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే జంతికలు కారపూస చేసుకుంటామో అలాంటి గొట్టాన్ని తీసి ఈ పిండి అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని ఇంకా మనం నార్మల్గా జంతికలు అయితే ఆయిల్లో ఎలా వేసుకుంటామో అలా ఈ ఇడ్లీ పాత్ర మీద మనం వేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం టైట్గా వచ్చింది బాగా, ఎందుకంటే పిండి అనేది కొంచెము బాగా గట్టిగా ఉంది. మీరు మీ కన్సిస్టెన్సీ బట్టి ఇలా పిండి వచ్చే దాన్ని బట్టి చూసుకుంటూ మీరైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇగోండి ఇలా కారపూస వేసుకుని ఏదైతే యూజ్ చేయాలి, జంతికలో వేసుకునేదైతే పెద్దదైపోతుంది కదా, అందుకని చెప్పి మళ్ళీ మేమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఇలా ఒక 3-4 లేయర్స్ వరకు మనం వేసుకోవాలి. చూడడానికి ఎలా ఉంటుందంటే నూడిల్స్లా ఉంటుంది. ఇలా కొంచెం వెట్టగా చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ముద్ద అనేది వెట్టగా చేసుకొని వేసుకుంటూ ఇలా మనం ఒక 4-5 లేయర్స్ వేసుకొని దాన్ని చక్కగా కుక్కర్లో పెట్టయితే మనం స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో పెట్టయితే స్టీమ్ చేసుకోవాలి. ఇలా మనం ఒక ముద్ద తర్వాత మళ్ళీ ఇంకో ముద్ద అయితే వేసుకొని మనం అనేది ఇలా చేసుకోవాలి. ఇన్ కేస్ మనం ఫస్ట్ వేసిన తర్వాత అడుగులో కొంచెం పిండి అయితే ఉండిపోతుంది కదా, ఆ పిండిని మళ్ళీ తీసేసి మళ్ళీ ఒక ముద్దలా చుట్టుకొని వేసుకోవాలి. అలా అడుగున పిండి ఉండిపోయింది అనుకోండి మనకి అది సరిగ్గా రాదు కదా, అందుకని చెప్పి కొంచెం లూజ్గా ఉంటే ఇలా హ్యాపీగా వచ్చేస్తుంది మనకి. మన బలమంతా ఉపయోగించకుండానే కొంచెం టైట్గా పిండి ఉందనుకోండి వేయడానికి మనకి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పాత్రల మీద వేసుకొని ఇలా మరుగుతున్న నీటిలో మనం పెట్టుకోవాలన్నమాట. కొంచెం హాట్గా ఉంటుంది, పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలాగ ఇడ్లీ పాత్రలో. అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. పెట్టుకొని హ్యాపీగా మనం మూత పెట్టేసి ఒక 4-5 మినిట్స్ ఉంచితే చక్కగా కుక్ అయిపోతుంది. ఈ లోపల దీన్ని చాలామంది చట్నీతో తింటారు, కానీ ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే ఇలా ఒక మిల్క్ లాంటిది చేసుకుంటారు, దీంతో తింటారు. దీనికైతే ఏంటంటే చాలా సింపుల్ ఇది. అక్క ఏంటంటే కోకోనట్ మిల్క్ తీసుకున్నారు, కోకోనట్ మిల్క్లో బనానా, ఇలాచీ, బెల్లం కలిపారు, అంతే. చాలా సింపుల్ అయిపోతుంది అన్నమాట. చట్నీ అనేది స్వీట్ అనమాట వీళ్ళు ప్రిపేర్ చేసేది మ్యాక్సిమము. నార్మల్ చట్నీతో కూడా మనం తినచ్చు. సో ఇలా కుక్ అయిపోయిందని తీసుకొని మనం హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ అయితే చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది.
ఎప్పుడు తినే ఇడ్లీ, దోస, ఉప్మా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే న్యూ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కుకింగ్తో పాటు వ్లాగింగ్స్ కూడా వస్తుంటాయి. మీరు కనుక ఈ రెసిపీ నచ్చిందంటే ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ కుక్ అయిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. ప్లేట్లోకి తీసుకొని ఏదైతే నేను స్వీట్ చట్నీ చెప్పానో అదైతే సర్వ్ చేసుకుంటున్నాము. మొత్తం సర్వ్ చేసుకున్న తర్వాత అక్కకే నేనైతే ఫస్ట్ టేస్ట్ చేయమని చెప్పాను. నిజానికి నాకు ఈ చట్నీ అనేది చాలా నచ్చుతుంది. దీని చట్నీ అంటారో ఏమంటారో నిజానికి నాకు తెలీదు, కానీ స్వీట్గా చాలా బాగుంటుంది. ఇదైతే అక్క కోకోనట్ మిల్క్తో చేశారు. మ్యాక్సిమం అందరు కోకోనట్ మిల్క్తోనే చేస్తారంట. మరి నార్మల్ మిల్క్తో చేస్తారో లేదో నాకైతే ఐడియా లేదు. మీకు కనుక ఒకవేళ ఈ రెసిపీ ఐడియా ఉంటే మీరు దేంతో తింటారు, చట్నీతో తింటారా లేదనుకుంటే ఇలా స్వీట్ చట్నీ చేసుకొని తింటారో కామెంట్ చేయండి తప్పకుండాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.